హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఫస్ట్ చాప్టర్ ప్యాట్రన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చూద్దాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ చాప్టర్ ప్యాట్రన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ చూద్దాం. ఈ చాప్టర్లో మీరు ఏమేమి నేర్చుకుంటారు అంటే అసలు షేప్స్, ప్యాట్రన్స్ అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అది వచ్చేసి మీ కరిక్యులర్ గోల్ 1 అనమాట. అలాగే ఇచ్చిన ప్యాట్రన్స్ని నంబర్స్ వైజ్గా, ఆల్జిబ్రికల్ వైజ్గా మీరు రిప్రజెంట్ చేయగలుగుతారు. ఓకేనా? అండ్ యూస్ దెమ్ టు మేక్ ప్రిడిక్షన్స్, అంటే కొన్నిటిని అంచనా వేయటంలో కూడా మీరు యూస్ చేస్తారు. అది మీ కరిక్యులర్ గోల్ 8 అనమాట. అండ్ లాజికల్ రీజనింగ్, ఎక్స్ప్లోర్ మ్యాథమెటికల్ రిలేషన్షిప్స్ ఇన్ రియల్ లైఫ్ కాంటెక్స్ట్, అంటే ఇక్కడ మీరు నేర్చుకున్నది రియల్ లైఫ్లో కూడా ఎలా అయితే అప్లై చేయొచ్చు అనే ఐడియా కూడా మీకు వస్తుంది మనకి చాప్టర్ అయిపోయే ఎండ్ కల్లా. సో అది మీ కరిక్యులర్ గోల్ 10 అనమాట. అప్రిషియేట్ ద బ్యూటీ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ త్రూ ప్యాటర్న్ రికగ్నిషన్. సో మీరు రియల్ లైఫ్లో కూడా ఏదైనా ప్యాటర్న్ని గుర్తించి అక్కడ కూడా మీరు మ్యాథ్స్ని గుర్తిస్తారనమాట. అప్రిషియేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో బై ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్ మీరు ఈ 4 గోల్స్ అయితే రీచ్ అవ్వాలి పిల్లలు. సో ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్. ఇక్కడ చూడండి, మనకి 4 డయాగ్రామ్స్ ఇచ్చారు. హ్యావ్ యూ ఎవర్ లుక్డ్ ఎట్ హనీకోమ్? మీరు ఎప్పుడైనా తేనెతుట్టెని చూసారా పిల్లలు? చూసే ఉంటారు కదా. సో అలాగే ద పెటల్స్ ఆఫ్ ఎ ఫ్లవర్, ఒక ఫ్లవర్ యొక్క రేకులు అంటాం కదా మనం. సో వాటిని కూడా మీరు చూసుంటారు. అలాగే మనం కొన్ని డ్రెస్సెస్ మీద డిజైన్స్ కూడా చూసుంటాము. సో ఈ 4 మనం ఏమైనా పర్టికులర్గా ఏదైనా అబ్జర్వ్ చేయొచ్చా అంటే, ఇక్కడ ఈ హనీకోంబ్ తేనెతుట్టె క్లోజప్లో మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ షేప్లో ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి. అలాగే ఫ్లవర్లో ఈచ్ పెటల్, అంటే ప్రతి పెటల్ కూడా ఈక్వల్గా ఉండింది, అప్పుడే అందంగా వచ్చింది కదా. సో ఇలా ఉండటాన్ని ప్యాట్రన్ అంటాం పిల్లలు. ఏమంటాము? ప్యాట్రన్ అంటాం అనమాట. ఓకే, సో దే ఆల్ ఫాలో ప్యాట్రన్స్. ఇప్పుడు మనం చూసిన ప్రతి బొమ్మ కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది ఫాలో అయింది. అరేంజ్మెంట్స్, అంటే ప్యాటర్న్ అంటే ఏంటి అంటే, ప్యాటర్న్ అంటే అరేంజ్మెంట్స్ దట్ రిపీట్ ఆర్ గ్రో ఇన్ రెగ్యులర్ వే. ఏదైనా కానీ రిపీట్ ఆర్ గ్రో ఇన్ రెగ్యులర్ వే, రిపీట్ అవుతూ ఉండింది అని మనకి పేజ్ లాస్ట్లో ఇచ్చారు. ఎ ప్యాటర్న్ ఈజ్ సంథింగ్ దట్ రిపీట్స్ ఇన్ ఏ రెగ్యులర్ వే అండ్ హెల్ప్స్ అస్ ప్రిడిక్ట్ వాట్ కమ్స్ నెక్స్ట్. ప్యాటర్న్ అంటే ఏంటి? రెగ్యులర్ వేలో రిపీట్ అవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏమొస్తుందో కూడా మనం ప్రిడిక్ట్ చేయగలం. ప్రిడిక్ట్ అంటే మనం ఊహించగలం, అంచనా వేయగలం అనమాట నెక్స్ట్ వచ్చేది. సో అలాంటి వాటిని ప్యాటర్న్స్ అంటాం. జస్ట్ లైక్ హౌ డేస్ ఫాలో నైట్స్, డే తర్వాత నైట్ వస్తుంది కదా, అది ప్యాటర్న్. అలాగే సీజన్స్ ఫాలో వన్ అనదర్. ఇప్పుడు సమ్మర్ తర్వాత రైన్ తర్వాత వింటర్, అలా సీజన్స్ కూడా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతూ ఉంటాయి. అలాగే మనకి మ్యాథ్స్లో కూడా నంబర్స్ అండ్ షేప్స్ అనేవి సమ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? నౌ వీ విల్ బికమ్ ప్యాటర్న్ డిటెక్టివ్స్ అండ్ అన్కవర్ ద హిడెన్ రూల్స్ బిహైండ్ దెమ్. అయితే ఇప్పుడు మనం ఒక డిటెక్టివ్ లాగా దేంట్లో ఏ ప్యాటర్న్ ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలి పిల్లలు. ఓకే, స్టార్ట్ చేద్దామా మరి? సో ప్యాటర్న్ అంటే ఏంటో చూసేద్దామా పిల్లలు? సో ప్యాటర్న్ అంటే ఏంటి? ప్యాటర్న్ ఈస్ దట్ సంథింగ్ రిపీట్స్ ఇన్ ఏ రెగ్యులర్ వే అని అన్నారు. ఏ ప్యాటర్న్ ఈజ్ అన్ అరేంజ్మెంట్ ఆర్ సీక్వెన్స్ దట్ రిపీట్స్ ఇన్ ఏ ప్రిడిక్టబుల్ వే. Pattern can be found in numbers, shapes, colors, sounds, or designs. They help us recognize order, make predictions, and understand relationships in mathematics and nature. ఓకే, ప్యాటర్న్ అంటే అరేంజ్మెంట్, సీక్వెన్స్, ఒక
ఒక పర్టిక్యులర్‌గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక పర్టిక్యులర్ వేలో. అండ్ నెక్స్ట్ ఏమొస్తుందో కూడా మనం ప్రిడిక్ట్ చేయగలమని చెప్పుకున్నాము. అయితే ప్యాటర్న్స్ అనేది నంబర్స్‌లో ఉంటుంది, షేప్స్‌లో ఉంటుంది, కలర్స్, సౌండ్స్ అండ్ డిజైన్స్‌లో కూడా ఉంటుంది ఈ ప్యాటర్న్స్ అనేవి ఒక ఆర్డర్‌ని రికగ్నైజ్ చేయడానికి, ఆర్డర్‌లో ఉన్నాయా అని గుర్తించడానికి, అలాగే నెక్స్ట్ వచ్చే నంబర్‌ని ప్రిడిక్ట్ చేయడం. ప్రిడిక్షన్ అంటే అంచనా వేయడం లేదా ఊహించడం అని. అండ్ అండర్‌స్టాండ్ ద రిలేషన్‌షిప్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ నేచర్. సో, దీనివల్ల మనకి మ్యాథ్స్‌కి, నేచర్‌కి మధ్యలో ఉన్న రిలేషన్‌ని కూడా మనం అర్థం చేసుకోగలం. సో, లెట్ అస్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్యాటర్న్స్ హియర్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ 1లో 2, 4, 6, 8, 10 ఇచ్చారు. సో, కేర్‌ఫుల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే 2కి మనం 2 యాడ్ చేస్తే 4 వచ్చింది. రైట్? అగైన్ 4 కూడా మనం 2 యాడ్ చేస్తే 6 వచ్చింది. 6కి 2 యాడ్ చేసినప్పుడు 8 వచ్చింది. 8కి 2 యాడ్ చేసినప్పుడు 10 వచ్చింది. సో, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 10కి మనం 2 యాడ్ చేసినప్పుడు 12 వస్తుంది కదా! అది నెక్స్ట్ నెంబర్. సో, అదే ఈచ్ నెంబర్ ఇంక్రీజెస్ బై 2. ఓకేనా? సో, ఇలా కాన్స్టెంట్‌గా ఒకటే నెంబర్ యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుంది అంటే దాన్ని అర్థమెటిక్ ప్యాటర్న్ అంటారు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అని మనకి 10థ్‌లో ఒక చాప్టర్ ఉంటుంది. మీరు అక్కడ చదువుకుంటారు. అండ్ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ కూడా 1ని ఏదైనా యాడ్ చేస్తే 2 వస్తుందా? 1 అనుకుందాం. మళ్ళీ 2కి 2 యాడ్ చేస్తే 4 వస్తుంది. 4కి 4 యాడ్ చేయాలి. అంటే అక్కడ ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ లేదు. ఎడిషన్ తీసుకుంటే 1, 2, 4 అలా వస్తుంది కదా! 8 అంటే ఉంది ప్యాటర్న్ దాంట్లో కూడా వస్తుంది. బట్ ఇక్కడ మల్టిప్లై చేసామనుకోండి 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 2 4, 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 2 16, అగైన్ 16 ఇంటూ 2 32. చూసారా? ప్యాటర్న్ని మనం గమనించాం. ఈచ్ నంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 2. సో, నెక్స్ట్ ఏమొస్తుందో కూడా మనం చెప్పేస్తున్నాం అనమాట. ఇలా నంబర్ ప్యాటర్న్స్‌లో మనం చేయొచ్చు. సో, నెక్స్ట్ షేప్ ప్యాటర్న్. సర్కిల్, స్క్వేర్, సర్కిల్, స్క్వేర్, సర్కిల్, స్క్వేర్. చెప్పండి నెక్స్ట్ ఏమొస్తుంది? సర్కిల్. ఇక్కడ చూడు. సర్కిల్ తర్వాత స్క్వేర్, అగైన్ సర్కిల్, స్క్వేర్, సర్కిల్, స్క్వేర్. నెక్స్ట్ సర్కిల్ వస్తుంది కదా! సో, మనం అలా చెప్పేయచ్చు అనమాట. షేప్స్ రిపీట్ ఇన్ ఎ రెగ్యులర్ ఆల్టర్నేటింగ్ ప్యాటర్న్. ఇక్కడ చూడండి కలర్ ప్యాటర్న్స్ అన్నారు. సో, ఫస్ట్ మీకు ఇక్కడ పింక్, యెల్లో, పింక్, యెల్లో, పింక్, యెల్లో. నెక్స్ట్ పింక్. ఓకే. సో, అలా మనకి ప్యాటర్న్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. పిల్లలు యాక్చువల్‌గా ఈ చాప్టర్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ప్యాటర్న్స్ ఇన్ నేచర్ అంటే ద అరేంజ్‌మెంట్ ఆఫ్ పెటల్స్ ఇన్ ఎ సన్‌ఫ్లవర్. ఓకే. సన్‌ఫ్లవర్ చూసుంటారు కదా! దాంట్లో పెటల్స్ అండ్ ద స్పైరల్స్ ఆఫ్ ఏ షెల్ బోత్ ఫాలో న్యాచురల్ ప్యాటర్న్స్ లైక్ ద ఫిబోనాకీ సీక్వెన్స్. ఈ ఫిబోనాకీ సీక్వెన్స్‌లో లాగానే మనకి పెటల్స్ ఆఫ్ సన్‌ఫ్లవర్ అండ్ స్పైరల్స్ ఆఫ్ ఏ షెల్ అనేది ఉంటుందన్నమాట. సన్‌ఫ్లవర్ తెలుసు కదా! మీరు ఇక్కడ స్క్రీన్‌పై చూస్తున్నారు కదా! అండ్ అలాగే షెల్. ఇవి కూడా నేచర్‌లో ఏ సీక్వెన్స్ ఫాలో అవుతున్నాయి? ఫిబోనాకీ సీక్వెన్స్ అనేది ఫాలో అవుతుందన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వాట్ ఈజ్ మ్యాథమెటిక్స్ అని అంటున్నారు ఇక్కడ. మ్యాథమెటిక్స్ ఈజ్ ఇన్ లార్జ్ పార్ట్ ద సెర్చ్ ఫర్ ప్యాటర్న్స్ అండ్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్ యాజ్ టు వై దోస్ ప్యాటర్న్ ఎగ్జిస్ట్. మ్యాథ్స్ అంటే ఊరికే ప్యాటర్న్స్‌ని గుర్తించడం, వాటిని వెతకడం కాదు కానీ అండ్ దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. వై దోస్ ప్యాటర్న్ ఎగ్జిస్ట్. అసలు ఎందుకు ఆ ప్యాటర్న్ అనేది ఉంది అనేది కూడా. సచ్ ప్యాటర్న్స్ ఇండీడ్ ఎగ్జిస్ట్ ఆల్ అరౌండ్ అస్. అయితే ప్యాటర్న్స్ అన్నీ మన చుట్టూ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చూసాం కదా! నంబర్స్‌లో ఎలా ఉంది, నేచర్‌లో ఎలా ఉంది, లైక్ అలా. ఇన్ నేచర్, ఇన్ అవర్ హోమ్స్ అండ్ స్కూల్స్ అండ్ ఇన్ ద మోషన్ ఆఫ్ ద సన్, మూన్ అండ్ స్టార్స్. వీటన్నింటిలో కూడా మనం ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఇది థియరీయే కదా అని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్. సో, మనకి ఒక క్వెషన్ ఎటు నుంచి ఎటైనా అడగొచ్చు. ఓకేనా? సో, మనం మీరు పిల్లలుగా మీరు రాయగలిగేలా ఉండాలి.
సో దే అక్కర్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ అండ్ సీ. ఈ ప్యాటర్న్ అనేవి మనం చూసే ప్రతి దానిలో, చేసే ప్రతి దానిలో కూడా ఉన్నాయి. ఫ్రమ్ షాపింగ్ అండ్ కుకింగ్ టు థ్రోయింగ్ ఏ బాల్ అండ్ ప్లేయింగ్ గేమ్స్ టు అండర్స్టాండ్ వెదర్ ప్యాటర్న్స్ అండ్ యూజింగ్ టెక్నాలజీ. సో వెదర్ ఎలా క్లైమేట్ ఎలా చేంజ్ అవుతుంది, గేమ్స్ ఆడుకోవడంలో, షాపింగ్ చేయడంలో, కుకింగ్ చేయడంలో కూడా ఈ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయన్నమాట. ద సర్చ్ ఫర్ ప్యాటర్న్స్ అండ్ దేర్ ఎక్స్ప్లెనేషన్స్ కెన్ బి ఏ ఫన్ అండ్ క్రియేటివ్ ఎండెవర్. అయితే మనం వీటిని వెతకడము అనేది ఒక్కొక్కసారి క్రియేటివ్గా, అలాగే ఇష్టమయంగా చేసే పనిగా కూడా ఉంటుంది. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దట్ మ్యాథమెటిషియన్స్ థింక్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ బోత్ యాజ్ అన్ ఆర్ట్ అండ్ యాజ్ ఎ సైన్స్. సో ఈ ప్యాటర్న్స్ని బేస్ చేసుకుని మ్యాథ్స్ అనేది ఆర్ట్, సైన్స్గా రెండిటిగా కూడా ఉండింది. దిస్ ఇయర్ వీ హోప్ దాట్ యూ విల్ గెట్ ఎ ఛాన్స్ టు సీ ద క్రియేటివిటీ అండ్ ఆర్టిస్ట్రీ ఇన్వాల్వ్డ్ ఇన్ డిస్కవరింగ్ అండ్ అండర్స్టాండింగ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్స్. మీరు ఈ 6th క్లాస్లో మ్యాథమెటికల్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకునేటప్పుడు, వాటిని డిస్కవర్ చేసేటప్పుడు ఇది మీరు తెలుసుకుంటారనమాట. అది ఎంత క్రియేటివ్గా ఉంది, ఆర్టిస్టిక్గా ఉంది అనేది. ఓకే. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కీప్ ఇన్ మైండ్ దట్ మ్యాథమెటిక్స్ ఎయిమ్స్ టు నాట్ జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ప్యాటర్న్ ఎగ్జిస్ట్. అంటే మ్యాథ్స్ ఓన్లీ ఏ ప్యాటర్న్ ఉంది అని తెలుసుకోవడానికి మాత్రమే కాదు, కానీ బట్ ఆల్సో ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ వై దే ఎగ్జిస్ట్. అసలు ఎందుకు అలా ఉన్నాయి, ఏ రూల్ ఫాలో అవుతున్నాయో తెలుసుకోవడానికి కూడా మ్యాథ్స్ యూజ్ అవుతుంది. సచ్ ఎక్స్ప్లెనేషన్స్ కెన్ ఆఫెన్ దెన్ బి యూజ్డ్ ఇన్ అప్లికేషన్స్ వెల్ బియాండ్ ద కాంటెక్స్ట్ ఇన్ విచ్ దే వర్ డిస్కవర్డ్. సో కొన్నిసార్లు అవి కనిపెట్టిన దానికంటే ఇంకా వేరే రకంగా కూడా మనం మన సందర్భానికి తగినట్లుగా వాటిని వాడుకోవడం అనేది జరుగుతుంది. విచ్ కెన్ దెన్ హెల్ప్ టు ప్రొపెల్ హ్యుమానిటీ ఫార్వర్డ్. సో దాని ద్వారా మనకి మనుషులు టెక్నాలజీలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ప్యాటర్న్స్ ఇన్ ద మోషన్ ఆఫ్ స్టార్స్. అంటే స్టార్స్ ఎలా తిరుగుతున్నాయి, ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నాయి, వాటిని చదవడం, స్టార్స్ అండ్ ప్లానెట్స్ చదవడం. అండ్ ది శాటిలైట్స్ లెడ్ హ్యూమన్ కైండ్ టు డెవలప్ ద థియరీ ఆఫ్ గ్రావిటేషన్. వాటిని చదవడం వల్ల గ్రావిటేషన్ గురించి నేర్చుకున్నారు. అలోయింగ్ అస్ టు లాంచ్ అవర్ ఓన్ శాటిలైట్స్ అండ్ సెండ్ రాకెట్స్ టు ద మూన్ అండ్ మార్స్. కదా. సో మీరు ఎప్పుడైనా న్యూస్లో చూసుంటారు, చంద్రయాన్-1 ఇలా చంద్రుడిపైకి రాకెట్ని పంపించారు, శాటిలైట్ని అని కదా. అదంతా ఎలా పాసిబుల్ అయింది అంటే, సో ప్యాటర్న్ ఆఫ్ మోషన్ ఆఫ్ స్టార్స్ అండ్ ప్లానెట్స్ గురించి చదవడం వల్లనమాట. అండర్స్టాండింగ్ ప్యాటర్న్స్ ఇన్ జీనోమ్స్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ డయాగ్నైజింగ్ అండ్ క్యూరింగ్ డిసీజెస్ అమాంగ్ థౌజండ్స్ ఆఫ్ అదర్ సచ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇవి రెండు చాలా మనకి యూజ్ ఉన్నాయి. ఇవి రెండు ఊరికే ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. సో అంటే జన్యువులు ఉంటాయి కదా, సో వాటిని స్టడీ చేసి ఒక డిసీజ్ ఎందుకు వస్తుంది, ఆ డిసీజ్ని గుర్తించడము, అలాగే దాన్ని క్యూర్ చేయడంలో కూడా యూజ్ అయింది. ఓకే. దేనివల్ల? ఇదంతా కూడా ప్యాటర్న్స్ చదవడం వల్ల, వాటిల్లో ఉన్న వాటిని చదవడం వల్ల అని. సో దిస్ ఈజ్ అవర్ ఇంట్రడక్షన్.